మొత్తం సరంజామా అంతా ఇందులోనే ఉంది. ఒక్క వస్తువు కూడా వదలలేదు వీళ్ళు. గ్లాసులు, స్పూన్లు, కాగితాలు, చింతపండు. ఫంక్షన్కి వచ్చారా? ఫంక్షన్ హాల్ మొత్తం దోచుకోవడానికి వచ్చారా? గిన్నెలు, టవలా, అప్పుడ డబ్బు డెఫినెట్గా డబ్బు అయి ఉంటుంది, నో డౌట్. 1,00,000 రూపాయలు. దేవుడా, ఈ డబ్బుతో అప్పులన్నీ తీరిపోవాలి. ఎస్, ఈ డబ్బు నాది. జబ్బర్ సింగ్, నీ పంట పండిందిరా. జబ్బర్ సింగ్, జబ్బర్ సింగ్, జబ్బర్ సింగ్, డబ్బుల్ సింగ్, జబ్బర్ సింగ్. నువ్వేంట్రా ఇక్కడ? అది అమ్మా, అది ఇక్కడ. అవును, ఈ పోలీస్ డ్రెస్ ఏంట్రా? అవునమ్మా, ఇక్కడే చిత్తూరులో షూటింగ్ అవుతుంది. మైసమ్మ IPS అని SIS ఇచ్చారమ్మా. అది సరే గాని, నీ వేషంతో పాటు బుద్ధి కూడా మారిందా లేకపోతే అలాగే ఉందా? అమ్మా, అదే నీ దొంగతనాల బుద్ధి మారిందా అని. అబ్బే, దొంగతనాలు అవి చేయట్లేదమ్మా. నేను ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేసుకుని మంచిగా బతుకుతున్నానమ్మా. మీరు మానేశారమ్మా? అప్పుడప్పుడు దొంగతనాలు అవి చేసేవాళ్ళు కదా, మీరు మానేశారా అని. రేయ్ సూయ అన్న సూయ, దొంగతనాలు చేయడం మా ఇంట వంట లేదు. 4 రాళ్లు దానం చేయడం తప్ప. అవునమ్మా, కరెక్ట్. 200 ఇవ్వు. నాకు 200. మీ తాత తీసుకున్నాడ్రా ఆ 200. అవి 1996లో వాళ్ళు ఇచ్చేసారు కదమ్మా. ఏది ఇచ్చారు? వడ్డీ ఇచ్చారు. అసలు ఎవరు ఇస్తారా? మీరు ఆనిస్తాడా? ఆ డ్రెస్ అమ్మో, ఈ డ్రెస్సా? వామ్మో, ఇది 5,000 అమ్మా. ఇది మీరు తీసుకున్నారంటే నేను జీవితాంతం అక్కడ పనిచేయాలి. అమ్మా, మీరు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు కదా? ఉంటా. నేను తెచ్చిస్తాను. తేలేదనుకో నిజంగా పోలీసులకు పట్టిస్తా. నేను తెచ్చిచ్చేస్తానమ్మా సాయంత్రం వరకు. పోయి ఏమకంట పడ్డారు. నిన్ను వదలంట్రా, నీ పని చెప్తాను. ఆ పోలీస్ ఎవరు? పోలీసా? పుత్తూరు బాలరాజ్ అని జూనియర్ ఆర్టిస్ట్. అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాలు వేసుకుంటుంటాడు అంతే. అంటే అతను నిజంగా పోలీస్ కాదా? కాదని చెప్తున్నాను కదా. అందరూ ఫంక్షన్ కి రెడీ అయిపోతున్నారు, తొందరగా వచ్చాయి. నిజమైన పోలీస్ కాదా? చెప్తా.